అయితే రాజేష్ అన్న గారు ఒక మాట చెప్తున్నారు నాకు దాని తప్పే ఉందా ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు కొత్తగా అన్ని కోర్సులకు సంబంధించిన అన్ని రకాలుగా చేంజ్ చేసి ఉంటుందా లేదంటే పాతది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దానికి యాడింగ్ చేసుకుంటూ వినాయకుడికి వెళ్తారా దాని గురించి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి బస్ और నెక్స్ట్ భార్య ఇద్దరు పిల్లలతో వస్తే ఏమన్నాడు తెలుసా పిల్లగాన్ని ప్యార్ మొహబ్బతోని భుజ మీద చెయ్యేసి అరే రారా అన్నాడు అంటే కొట్లాడుకోవాలని దుష్మనా లేకపోతే కలుపుకోవాలని దుష్మని మీరు ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత ఎందుకు నువ్వు ఏదైతే ఆడియో ఉందండి ఆడియో లేదు ఇప్పుడు దిగులంతా 10 बंदम చేస్తావు నువ్వు कंधे पे हाथ लगा के मेरे बच्चे को लुक मत कर रहे क्या पागल बन के बैठे क्या यहाँ पे నిన్న జరిగింది దాని గురించి కొడుకుని పత్రం కిడ్నాప్ చేసిండు అని అన్నాడా లేదా 7,000 మందిలో ఒక 600 ఓట్లనే పడతాయి అదొక పాయింట్ ముస్తాక్ అనే వ్యక్తికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలంటే కేటగిరీ 750 బెనిఫిషియర్లని కలిపి ఒక గ్రూప్ చేయాలి బ్లాక్ ఒక ఇన్ఛార్జి మెయిన్ 12 బ్లాక్ ఇన్ఛార్జికి అడ్మిన్ చేయాలి ముస్తాక్ అనే ఒక వ్యక్తికి రాజేష్ అనే ఒక వ్యక్తికి రాజేష్ యాళ్ళకి అన్న కాదు ఒక బ్లాక్ మీలో ఎవరు ఎన్నుకుంటారో ఆ ఒక వ్యక్తికి ఇన్ఛార్జ్ చేయాలి ఒక మెయిన్ గ్రూప్ ఎందుకంటే ముస్తాక్ చెప్పింది తెలుస్తుంది మల్లేష్ చెప్పింది తెలుస్తుంది రాజేష్ అన్న చెప్పింది తెలుస్తుంది మా గిరి చెప్పింది తెలుస్తుంది అందుకని ఆల్రౌండర్ మొత్తానికి ఒక గ్రూప్ మెయింటైన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ తెగాల్సింది ముస్తాక్ అంటే చెప్పాలి ప్రసెంట్ పదవి మేము నిన్ను తీసేసి వేయడం ఎన్నుకున్నాం నువ్వు ఒక అంగీకారమా కాదు ఎవరు ఎన్నుకున్నారు ఇప్పుడు మేము ఎన్నుకున్నామని చెప్పు ఎట్లా ఎన్నుకుంటారు అంటే మల్లేశానా మీరు మాట్లాడదు కదా కూర్చోండి మీరు కూర్చోండి మీరు మాట్లాడండి అయిపోయింది కదా ఒక నిమిషం ఆగు అభిప్రాయం చెప్పే ఒక నిమిషం అది అందరినీ పిలిపించి యునానిమస్ అంటే యునానిమస్ గా పోదాం లేదంటే ఎలక్షన్ ప్రకారం ఫౌండర్ బాడీ పెట్టేటప్పుడు 720 ఉందా ఎందుకు నువ్వు చేయాలి నీకు ఓవర్ అసలు షేరింగ్ నువ్వు ఓవరా ఎవరు నీకు ఎంతమంది సపోర్ట్ ఉంది ఎవరు అడిగి చేసినాడు మీరు మాట్లాడేది చాలా కాకపోతే 1 by 1 మాట్లాడాలి లేకపోతే గమ్మని కూర్చొని కూర్చోండి లేదా మీరు తీరు చేస్తా పోయి మాట్లాడతా పక్కన పోండి మీరు చీరాలా నేను బాగున్నా నువ్వు మెసేజ్ పెడతావా నేను రోజు ఒక చీర ఏం మాట్లాడాలి అందరం కలిసి సంపాలే కావాలని సామరస్యంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పి ఎట్లా పోతే ముందుకు బాగుంటది. ఇప్పుడు ఉన్న ఏదైతే ఫౌండర్ పార్టీ టోటల్ గా రిమూవ్ చేసేసి ముందుకు పోయి ఏ రకంగా చేస్తే మన కాలనీ రేపు 2 సంవత్సరాల పాటు అభివృద్ధి ప్రదంలో ఎట్లా ముందుకు తీసుకుపోవాలి. ఎప్పుడైనా సరే ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా కానీ మాట్లాడుకుంటే 2 BHK కొర్రెంల కాలనీ అంటే ఫస్ట్ బాడీ ఏదైతే ఉందో అది ఏకదంగా ఎట్లా చేసిరా బాబు అనే రకంగా చెప్పుకునేటట్లు మనం ఉండాలి. అట్లా ఉండాలంటే ఎట్లాంటి పర్సన్ ఉండాలి మనకు ఛానల్లో
అది మీరు అందరూ సామరస్యంగా మాట్లాడుకొని ఒక మాట మీదకి వచ్చిన తర్వాత ఒక బాడీని అప్పుడు ఎన్నుకున్నాం. అంతేగాని 9 మందితో అయింది 60 మందితో కాదా? 60 మంది కింద 720 మంది బెనిఫిషియర్లు ఉన్నారు. మరి బెనిఫిషియర్లతో అవసరం లేదని కాదు, వాళ్ళందరి సమ్మతము ఇన్ఛార్జ్ తీసుకుంటాడు. ఆ బ్లాక్ లో ఆ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన కింద 12 మంది బెనిఫిషియర్లు ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయము ఆ ఇన్ఛార్జ్ కి సంబంధించి ఉంటుంది. ప్రసాదాలు ఇంకోటి ఫౌండర్ బాడీ లేదని మనమే అనుకుంటున్నాం. మన ఇన్ఛార్జ్ మన ఫౌండర్ బాడీ మరి ఏం రెస్పాన్స్ ఏమి ఇస్తుంది? మీరు కూడా ఒకసారి చెప్పండి. అన్న ఇంకొకటి ఒకటే చెప్తా అడుగు ఒకటే చెప్తా అడుగు. పుట్టగొడుగులాగా ఈ గ్రూపులు అనేది పుట్టినంత కాలము ఇన్ఛార్జీలకు నిల్వలేదు ఇక్కడ. మీరు అంటున్నారు కానీ ఎవరు మీ ఏదైతే ముస్తాక్ భాయ్ అందరికి నంబర్లు వేసి బ్లాక్ అలాగే చేసాడో అదే గ్రూప్ నడుస్తున్నాయి ఇప్పుడు కూడా. మేము ఒకళ్ళమే చేంజ్ చేసినాం. నేను కూడా చేంజ్ చేసిన అందరూ చేంజ్ చేసిన. మేము కూడా ఈ రోజు నుంచి ఈ రోజు సాయి ఇప్పుడు ఈ మీటింగ్ కంప్లీట్ కాగానే మేము కూడా చేంజ్ చేస్తాం. వెరీ గుడ్. మనడ్రే ఒక్కరు మనడ్రే ఎవరైనా ఒకరు మనడ్రే. ఫౌండర్ బాడీ గురించి నేను చెప్తున్నా. మొదలు చేసినప్పుడు కూడా నన్ను ఉండమంటే నేను ఉండాలి. ఆయన ఇంతకుముందే ఒప్పుకున్నాడు ముస్తాక్ గారు. సెక్రటరీ ఉండమన్నా నేను ఒప్పుకోలేదు. నాకు ఏది వద్దు, మీరు చేసుకొని చేసి పెడతాను. రెండో విషయం ఇప్పుడు చెప్తున్నా, 100% ఫౌండర్ బాడీ ఏదైతే ఉందో ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఏదైతే నేను కూడా ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఫస్ట్ బాడీ యునానిమస్గా వస్తారా, ఫస్ట్ బాడీ ఎలక్షన్లో గెలిచి వస్తారా? మీరు ఎవరెవరు వస్తే వాళ్ళ పేర్లు ఇవ్వండి, దాన్ని ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ప్రిపేర్ చేసి పెట్టేస్తామని చెప్పిండు. వాస్తవం అది. మీరు ఎవరినైనా అడగండి. వాస్తవంగా ప్రొసీజర్ బైలా ప్రకారంగా ఇది ఇప్పుడు ఉండే ప్యానెల్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఇంతకు ముందుది పక్కన పెట్టండి, అది మర్చిపోండి. అదేదో ఉందని అవగాహన. ఇప్పుడు జరగబోయే ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ముంగట నిలబెడతా. మీరు అందరు నాకు ఓటు వేయకపోయినా నేను నిలబెడతా. మీరు అందరు అన్నం అందే మాల ఇప్పుడు ఈ మాట రావాలి. అందరినీ చెప్పని చెప్పిన ఆ మల్లేష్ తెలియదు, ఆ పిల్లాడు తెలియదు, ఈ పిల్లాడు తెలియదు, ఆయన మాట్లాడతా నీకోసం పెన్నుని పంది చేస్తా, పందిని పెన్ను చేస్తా, నీకోసం నేను నించున్నా. పక్కన పెట్టి పక్కన వ్యక్తిని పక్కన పెట్టి ఈయన పక్కన పెట్టి క్యాష్ ఫీలింగ్ తీసుకుని వచ్చినారు. క్యాష్ ఫీలింగ్ తీసుకుని ముస్లిం అనేటోడు ఉండద్దు. చీని వాడినారు పక్కన ఎవరు చెప్పిరా? ఎందుకు వచ్చారు ముస్లిం గురించి? మేము మాట్లాడతారా? మేము మాట్లాడాలా? ముస్లిం గురించి ఎందుకు వస్తున్నాడా? కుల మతాలు ఎందుకు వస్తున్నాడా? చూస్తున్నప్పుడు ఆయన నన్ను పక్క పెట్టాడు, ఇప్పుడు ఆయన పక్క పెట్టాడు. ఎందుకు పుస్తకం పక్క పెట్టారు, యాసనం పక్క పెట్టారు. టాపిక్ ఏం పోను. ఫస్ట్ మదన్నను ఆయన ఏదో చేసాడని చెప్పి అది దేశం సెకండ్ నేను ఉద్యోగం మీద పోయి దాదాగిరి చేసి మల్లేష్ అన్న కంపెనీ పోయి దానికి ఇచ్చాడని చెప్పి అక్క ఆ మనసులో చెప్తాను. నా ఫ్రెండ్ కాదు, నువ్వు డైరెక్ట్ కంపెనీలో కూర్చున్నావు. నీతో కలిసి చాలా సతాయించు. నాకు పెడితే నీతో కలిసి
నేను చెప్పేది వాళ్ళ ఓనర్ నా ఫ్రెండ్ డైరెక్ట్ పోయి ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇగో పక్కోళ్ళు ఎవరు మాట్లాడొద్దు, పక్కోళ్ళు ఎవరు మాట్లాడొద్దు. క్యాన్సిల్ చేసుకున్నాం, మాకు ఇబ్బంది లేదు, మీరు పెట్టినా ఇబ్బంది లేదు, మేము ఉండమంటే ఉంటాం, లేదంటే దెంగేస్తాం, మాకు సంబంధమే లేదు. ఒకటి నేను క్లియర్ చేసి ఉంటాను. మదన్నను ఫస్ట్ చేసిండు, సెకండ్ మల్లేశాన మీద పోయిండు, దాని తర్వాత గ్రూప్లో వచ్చి ఆన్ని డిలీట్ చేసిండు. డిలీట్ చేస్తే మాకేమైందంటే ఫస్ట్ అన్న నా దగ్గర పేపర్లు తీసుకొని వచ్చాడు, యాకన్న సైన్ పెట్టిండు, చందన పెట్టిండు, రవణ పెట్టిండు, సిద్రప్ శ్రీనివాస్, లక్ష్మణ్ అందరు పెట్టిరు. 3 పోస్టులు పెట్టుకొని వచ్చారు నా దగ్గరికి, క్లినిక్ వచ్చారు. ఒకటి ప్రెసిడెంట్, ఒకటి జనరల్ సెక్రటరీ, ఒకటి ట్రెజరర్. అన్నేమన్నాడు, యాసిన్ భాయ్ నీకేం కావాలి చెప్పు, పెద్ద మనిషి మన మీరు ఏది చెప్తే అది నువ్వు ప్రెసిడెంట్ తీసుకుంటావా? నేనేమన్నా ముస్తాక్ భాయ్కి అన్నా చెప్పినాక ఆయన ఏం చేసి ఆయన సైన్ పెట్టారు. ఇప్పుడు 2 పోస్టులు ఉన్నాయి యాసిన్ భాయ్, నువ్వు ఏం చేస్తావు? జనరల్ సెక్రటరీ నాకు ఇవ్వండి. అన్నేమన్నాడు, వద్దు భాయ్ ఆయన ప్రెసిడెంట్ ముస్లిమ్స్ అవుతారు, వద్దు, ఓ పని చేద్దాం, నువ్వు నేనే మాట్లాడుతున్నావు అంటే చెప్పండి అని అంటే నేను జనరల్ సెక్రటరీ తీసుకున్నా, నువ్వు ప్రెసిడెంట్ తీసుకోవాల్సిందే అంటే సరే ప్రాబ్లం లేదు, అయిపోతూనే ఉండాలి. సైన్లు పెట్టాక మళ్ళీ దానికి కూడా నేను అడిగాను, వీళ్ళందరితో చందు వాళ్ళతో మాట్లాడినాం, యాకయ్య, చందు, రవి. అయితే వాళ్ళు ఎవరు సైన్లు పెట్టే ముందే నేను అడిగిన, సైన్లు పెట్టే ముందు అన్న నేను అడిగిన, అలా మల్లేశన లేడు, అలా మల్లేశన లేడు, కోడూరు అశోక్ అన్న లేరు, ఇంకా మదన్న లేడు, ఏబీ రెడ్డి లేడు. ఎందుకనంటే పట్టాలు ఇచ్చిన కాడి నుంచి మనం అందరం పని చేసుకుంటూ పోతున్నాం, మీ సొంత మనుషులు ఇలా లేరు అని చెప్పింది నేను చెప్పిన, ఫస్ట్ నుంచి చెప్పిన, నేను మధ్యలో నుంచి చెప్పలే, ఏం చెప్పలే, మేము స్టార్ట్ ఇద్దరం దిగేటప్పుడే చెప్పిన. చెప్పలే మీకు కోడూరు అశోక్ అన్న, కేవీ ప్రసాద్ అన్న మీకు చెప్పలే. మేము వద్దని చెప్పినాం, వద్దని చెప్పినాం, బరాబర్ చెప్పినాం, మాకు వద్దని చెప్పినాం బరాబర్. బాడీ గిడి లేదు అప్పుడు ప్రెసిడెంట్ నేను అయిపోయింది, నాకు వద్దు ప్రెసిడెంట్ వద్దు, నా బొమ్మ వద్దు, మొత్తం జరాక్స్ అప్పటి నుంచి అయిపోవాలన్న నీకు కూడా ఇది అయిపోయినాక నీ మనసులో ఏముందంటే మాట్లాడద్దు, ఇది అయిపోయినాక రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ అయ్యాక 2-3 ఎలిగేషన్లు అయినాయి. ఆయన తీయడం ఆయన కూడా వెళ్ళిపోవడం రావడం అంత జరుగుతుంది. నేను పెద్ద మనిషి కన్నా అన్న, ఒక పెద్ద మనిషి అంటే నిలకడగా ఉండాలి, కానీ రావడం పోవడం ఎందుకు అంటే ఆయన ప్రెసిడెంట్ నడిపోయి ఆయన ఇష్టము, ఆయన మనల్ని కూలగొడతాడా పైకి లేపుతాడా అనేది ఆయన ఇష్టం. ఇక మనం ఏం చేయలేమని అంటే ఒక పని చేద్దాం, మనమే 8 మందిని ఆయన పక్కన మీరు ఆగండి అన్న, జర ఆగండి, కాదు హలో జర ఆగండి, చెప్పింది వినండి, జర చెప్పింది వినండి. అరే చెప్పింది వినవాడే ఫస్ట్, ఎవరు ఫస్ట్ చెప్పింది నువ్వు, చెప్పింది ఫస్ట్ చెప్పింది నువ్వు, ఏం భయపడేది పోవచ్చు. ఎందుకు తీస్తూనే ఉంటాను, తెలియాలి కదా.